ముఖ్యమైన పరిణామాలు వచ్చాయి. ఊహించని రీతిలో లెఫ్ట్ పార్టీలకు 72 లోక్సభ స్థానాలు వచ్చాయి. సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ ఇవన్నీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీల సహాయం అవసరం వచ్చింది. ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులుగా కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్, ఆ మానవాడు, ఆయన 18 మూర్తి లేన్లో ఉండేవాడు. సీతారాం యేచూరికి గురువు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి, మరి మీ సహాయం కావాలి, లెఫ్ట్ పార్టీల సహాయం కావాలి, రాష్ట్రపతికి జాబ్ ఇవ్వమంటే ఆయన చెప్పుకొచ్చాడు, మీ వాళ్ళని ఒక టీంను పంపించండి, మీరు ఒక జాబ్ రాసి, మా సహాయం కావాలి, లెఫ్ట్ పార్టీల సహాయం కావాలి, యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి అని చెప్తే అప్పుడు సోనియా గాంధీ గారు జాబ్ రాసి పంపించారు. జాబ్ రాసి పంపించే ముందు సుర్జిత్ గారిని అడిగారు, అయ్యా మీ సహాయం మాకు వచ్చిన తర్వాత మా దగ్గర 2 క్యాండిడేట్లు ఉన్నారు ప్రధానమంత్రి పోస్టులకు అర్హులుగా. ఒక ఆయన ప్రణబ్ ముఖర్జీ, ఇంకొక ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్. దీంట్లో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది ఆయమ్మ సోనియా గాంధీ గారు. ఆ రోజు సుర్జిత్ గారి బెడ్రూమ్లో మరి ఆయన అడిగాడు, మరి మీ వాళ్ళని పంపిస్తే ఈ లోపల నేను పొలిట్ బ్యూరోకు పోతాను అని అన్నాడు. మరి ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను కామ్రేడ్ సుర్జిత్ గారిని కలిశాను, ఆయనతో నేను మాట్లాడాను. నాకు చెప్పుకొచ్చాడు ఆయన, సోనియా గాంధీ ఈ 2 పేర్లు చెప్పింది, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, మరి మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అంటే నేను చెప్పాను సుర్జిత్ గారికి, కమ్యూనిస్టుగా మీరు ప్రధానమంత్రి కాగలరా అని అడిగారు. కాలేము. మరి ఇప్పటిదాకా సిక్కు పంజాబ్ నుంచి ఎవరు ప్రధానమంత్రి కాలేదు. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ని ఎందుకు మీరు ప్రధానమంత్రి చేయకూడదు అని నేను అడిగాను. ఆయన చెప్పుకొచ్చాడు, మరి సీతారాం యేచూరి, మరి ప్రకాష్ కరాతులు చెప్తున్నారు ఆయన వరల్డ్ బ్యాంకులో పనిచేశాడు, ఆయన సరిపోవడం అని చెప్తున్నారు అని అంటే నేను చెప్పాను, మరి మీరు ఆయన ఒక మాట కూడా అన్నాడు, ఆయన ఉన్న వాస్తవం ఆయన అమెరికన్ ఏజెంట్ అని మా వాళ్ళు అంటున్నారు అని అంటే నేను చెప్పాను సుర్జిత్ గారికి, కామ్రేడ్ సుర్జిత్ గారికి, ఎక్కడైనా ఆధారం ఉందా అని అంటే లేదన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేస్తే బాగుంటుంది అని అంటే ఆయన చెప్పాడు నాకు, ఆయన ఎవరో తెలియదు, నేను కలవలేదు అన్నాడు. నేను పిలుస్తాను మన్మోహన్ సింగ్ అంటే పిలు అన్నాడు. మన్మోహన్ సింగ్ గారికి 18 మూర్తి లేన్ నుంచి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే